మధ్య భారతదేశ చరిత్రలో రాజపుత్ర యుగంలో చౌహాన్లు మొదటి రాజధాని మేరు అంటే అజ్మీరు, రెండవ రాజధాని ఢిల్లీ. వీరి కులదేవత శాకంబరి, మూల పురుషుడు వచ్చి సింహరాజు మరియు స్వతంత్ర రాజ్య స్థాపకుడు సింహరాజ్ చౌహాన్. వీరిలో గొప్పవాడు పృథ్వీరాజ్ చౌహాన్ III, చివరివాడు కూడా పృథ్వీరాజ్ చౌహాన్ III. అయితే ఫస్ట్ సింహరాజు ఈ వంశ మూల పురుషుడు. చివరి 16 శక్తిహీనులు కావడంతో తూర్పు రాజస్థాన్ ప్రధాన కేంద్రంగా ఉన్న వీరు సింహరాజు నాయకత్వంలో స్వాతంత్రం ప్రకటించుకున్నారు. ఈయనకు బిరుదు వచ్చేసి మహారాజాదిరాజు, అజయరాజు. నెక్స్ట్ అజ్మీర్ నగరంను అజయమేరు అనే పేరుతో నిర్మించింది ఈ అజయరాజు. నెక్స్ట్ వీసల దేవుడు. వీసల దేవుడికి మరో పేరే 4వ విగ్రహరాజు. మేవార్లోని బిజోలియా శాసనం ప్రకారం ఇతడు ఢిల్లీ పరిసర ప్రాంతాలను జయించాడు. ఇతని రచనలు హరికేలి, ఇది సంస్కృత నాటకము. ఇతని బిరుదు వచ్చేసి కవి బాంధవ. పంజాబ్ను ఏలుతున్న గజనీ వంశస్థులను ఓడించి ఢిల్లీని స్వాధీనపరుచుకున్నాడు. ఇతని ఆస్థాన కవి సోమదేవ మహాకవి. సోమదేవ మహాకవి రచన లలిత విగ్రహరాజ, సంస్కృత నాటకం ఇది. అజ్మీర్లో ఒక విద్యాపీఠం నెలకొల్పి విద్యా వ్యాప్తికి కృషి చేసింది ఎవరంటే వీసల దేవుడు. నెక్స్ట్ పృథ్వీరాజ్ చౌహాన్ III. ఇతను క్రీస్తు శకము 1179 నుంచి 92 వరకు పరిపాలించాడు. చౌహాన్లలో అతి గొప్పవాడు పృథ్వీరాజ్ చౌహాన్ III. ఇతను పర్షియన్ గ్రంథాలలో రాయ్ పితురా అని పిలువబడినాడు. హిందూ జాతీయ వీరుడు అనే ప్రశంస పొందిన చక్రవర్తి పృథ్వీరాజ్ చౌహాన్ III. ఇతని ఆస్థాన కవులు మరియు వారి గ్రంథాలు చాంద్ బర్దాయ్. పృథ్వీరాజ్ రాసో రాసింది చాంద్ బర్దాయ్. ఇది హిందీలో తొలి కావ్యంగా గుర్తించబడింది. ఈ పృథ్వీరాజ్ రాసో. పృథ్వీరాజ్కి గహద్వాల రాజకుమార్తె సంయుక్త లేదా సంయోజితను ప్రేమించి పెళ్లి చేసుకోవడం ఈ కావ్యంలోని కథాంశం. నెక్స్ట్ కవి వచ్చేసి జయనాయక కవి పృథ్వీరాజ్ విజయం రచించాడు. లక్ష్మీధరుడేమో కృత్యాకల్పతరు. ఇతనికి శత్రువైన గహద్వాల వంశీయుడైన కనౌజ్ పాలకుడు ఎవరంటే జయచంద్రుడు. పృథ్వీరాజ్ చౌహాన్కి మహమ్మద్ ఘోరీకి మధ్య జరిగిన 2 యుద్ధాలు జరిగినాయి. అవి మొదటి తరాయిన్ యుద్ధం 1191లో జరిగింది. ఆ యుద్ధంలో మహమ్మద్ ఘోరీ ఓడిపోతాడు. రెండవ తరాయిన్ యుద్ధంలో ఇది 1192లో జరిగింది. మహమ్మద్ ఘోరీ చేతిలో ఈ పృథ్వీరాజ్ చౌహాన్ ఓడిపోతాడు. అంటే ఫస్ట్ తరాయిన్ యుద్ధంలో మహమ్మద్ ఘోరీ ఓడిపోతాడు. రెండవ తరాయిన్ యుద్ధంలో పృథ్వీరాజ్ చౌహాన్ III ఓడిపోతాడు. రెండవ తరాయిన్ యుద్ధంలో మహమ్మద్ ఘోరీకి సహాయపడింది జయచంద్రుడు. జయచంద్రుడు ఎవడంటే గహద్వాల వంశీయుడు కనౌజ్ పాలకుడే జయచంద్రుడు. రెండవ తరాయిన్ యుద్ధంలో ఘోరీ పృథ్వీరాజ్ చౌహాన్ను ఓడించి ఢిల్లీ, అజ్మీర్ ప్రాంతాలను ఆక్రమించడంతో ఈ చౌహాన్ల వంశ ప్రతిష్టలు దిగజారి వారి రాజ్యం అంతరించింది. రెండవ తరాయిన్ యుద్ధమే భారతదేశంలో ముస్లిం పాలనకు పునాదులు వేసింది. చౌహాన్లు కొంతకాలం రణతంబూర్ ప్రాంతంలో పరిపాలన కొనసాగించారు. క్రీస్తు శకం 1302లో అల్లావుద్దీన్ ఖిల్జీ రణతంబూర్పై దాడి చేసి తన సామ్రాజ్యంలో విలీనం చేశాడు. దీనిలో కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటంటే దీని మూల పురుషుడు సింహరాజు. వీరి 2 రాజధానులు, అదొకటి అజయమేరు, రెండోది ఢిల్లీ. ఇందులో గొప్పవాడు ఎవడంటే మన పృథ్వీరాజ్ చౌహాన్ III అనాలి. స్వతంత్ర రాజ్య స్థాపకుడు వచ్చేసి సింహరాజ్ చౌహాన్. వీడి సింహరాజుకేమో మహారాజాదిరాజు అని బిరుదున్నది. మళ్ళీ అజ్మీర్ను నిర్మించింది ఎవరంటే అజయరాజు. నెక్స్ట్ వీసల దేవుడికి మరో పేరు 4వ విగ్రహరాజు. ఎక్కడ ఉంది, దేన్ని బట్టి వీళ్ళు కనుక్కున్నారంటే ఆ బిజోలియా అనే శాసనం ప్రకారం ఢిల్లీ పరిసర ప్రాంతాల్లో వీరు పాలించారని కనుగొన్నారు. మళ్ళీ ఇతని రచనలు, వీసల దేవుడి రచనలు హరికేలి, ఇది సంస్కృత నాటకము. ఇతని బిరుదు వచ్చి కవి బాంధవ. అయితే నెక్స్ట్ వచ్చేసి ఇతని వీసల దేవుని ఆస్థాన కవి సోమదేవ కవి. ఇతని రచన వచ్చి లలిత విగ్రహరాజం. నెక్స్ట్ పృథ్వీరాజ్ చౌహాన్ III. వీన్ని పర్షియన్ గ్రంథంలో రాయ పితురా అని పిలిచారంట.
మళ్ళీ ఇతడు హిందూ జాతీయ వీరుడని ప్రశంస పొందింది పృథ్వీరాజ్ చౌహాన్ III. ఇతని ఆస్థాన కవులు ముగ్గురు ఉన్నారు. ఆయన చాంద్ బర్దాయి, ఆయన పృథ్వీరాజ్ రాసో రాసిండు. జయనాయక్ అనేటోడేమో పృథ్వీరాజ్ విజయము, లక్ష్మీధరుడు అనేవాడు కృత్యా కల్పతరు అని రాశాడు. ఈయనకు ఎక్కువ శత్రువు ఎవడంటే మన జయచంద్రుడు. వీడు కనౌజ్ పాలకుడు. 2 యుద్ధాలు జరిగినాయి ఎవరెవరికి, మహమ్మద్ ఘోరీకి పృథ్వీరాజ్ చౌహాన్కి. ఫస్ట్ యుద్ధంలో ఏమో ఘోరీ ఓడిపోతాడు, సెకండ్ యుద్ధంలో పృథ్వీరాజ్ ఓడిపోతాడు. సో ఈ పృథ్వీరాజు ఓడిపోవడం వల్ల మొత్తం మన హిందూ వంశం పోయి ముస్లింల పాలన స్టార్ట్ అయిపోతుంది. నెక్స్ట్ ఈ 1302లో అల్లావుద్దీన్ ఖిల్జీ రణతంబూర్పై దాడి చేసి మొత్తం తన సామ్రాజ్యంలో విలీనం చేసుకుంటాడు చౌహాన్ల రాజ్యాన్ని.